ఉన్నారో ఆయన చరిత్ర చాలా ఉంది చెప్పాలి అంటే. ఎందుకంటే రైతు వ్యతిరేకని చంద్రబాబుకు మొదటి నుంచి పేరుంది. వ్యవసాయం దండగానేటువంటిది కూడా అతను తన సొంత బుక్లో రాసుకున్నాడు. అది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని ప్రకారమే ఆయన పరిపాలనలో కూడా ఎప్పుడూ రైతులకి ఆయన న్యాయం చేసిందే లేదు. ఒక్క ప్రాజెక్ట్ రాలేదు, రైతులకు మద్దతు ధరకు ప్రకటించింది లేదు. రైతుల కోసం ఎప్పుడూ కూడా రుణమాఫీ చేస్తానని అబద్ధం చెప్పి రుణమాఫీ కూడా చేయకుండా తప్పించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్స్ ముందు మళ్ళీ మేము చాలా బాగా చేస్తాము రైతులకు అని చెప్పి మళ్ళీ మాట ఇచ్చి ఈరోజు మాట తప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు నిజంగా రైతుల కడగండ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అకాలంలో వర్షాలు, అకాలంలో వరదలు, వీటి వల్ల పంటకు వచ్చినటువంటి పొలాలన్నీ మునిగిపోయి రైతులు అల్లాడిపోతున్నారు. ఇంతకుముందు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, ఇంకా ధర తగ్గింది. మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టన్నుకి 75 కిలోల బస్తాకి 1725 రూపాయలు. ఎంత చక్కగా అంటే ఆఖరి తేమ ఉన్నా సరే కూడా ప్రభుత్వం కొని వాళ్ళకి న్యాయం చేసింది. ఈరోజు దళారుల వ్యవస్థ ప్రవేశించింది. ఈ దళారుల వ్యవస్థ ప్రతి రంగంలో కూడా దళారులు ప్రవేశించారు. అందులో ఈ వ్యవసాయం ముఖ్యంగా ఈ వరి అమ్మకాల్లో కూడా రైతులు ఎంత నష్టపోతున్నారంటే 300 రూపాయలు నుంచి 400 రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు. అంటే 1725 నుంచి 1300, 1400 కూడా వాళ్ళకి క్వింటల్కి రావట్లేదంటే రైతు నష్టపోతానే ఉన్నాడు. అదేవిధంగా ఇస్తామన్నటువంటి కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 1325 అవి కూడా లేకుండా చేసింది గవర్నమెంట్, 13,250 రూపాయలు. అలాంటిది ఈరోజు దారుణంగా ఈ అన్నమాట ప్రకారం గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేనటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈరోజు సాగుతూ ఉంది. చెప్పాలి అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొదలుకొని ధాన్యం సేకరణ వరకు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహించిన విధంగా రైతులకి ఈరోజు ప్రభుత్వం ఏమీ చేయకుండా, తెలుసు అతని నైజం అట్లాంటిదే. అతను ఎలక్షన్స్ ముందు మాట చెప్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పుకుంటాడు. ఎప్పుడూ కూడా అతని ప్రభుత్వంలో రైతులు అల్లాడిపోతానే ఉన్నారు. గతంలో కూడా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇతని ప్రభుత్వంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఇచ్చిన హామీలు రైతులకు ఏమాత్రం నెరవేర్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాలా కూడా ఉపయోగం. అంత మంచి పరిపాలన లేదని ఈరోజు రైతులు మాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే రైతులకు మద్దతుగా ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రైతులకి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనో, మీరు ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు ఒక్కో రైతుకి ఇవ్వాల్సిందేనని, దానికి అదేవిధంగా మీరు మద్దతు ధర కూడా ప్రకటించి రైతు నష్టపోకుండా పండించిన ధాన్యానికి పూర్తి న్యాయం చేయాల్సిందే అనే విషయం మీద ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాల ముందు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వటం, ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అది ఫెయిల్ చేయడానికి కొన్ని చోట్ల అరెస్టులు, మరికొన్ని చోట్ల అసలు ఈ మీడియానే రానియకుండా జగన్ చంద్రబాబు నాయుడు గారు ఏవేవో కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరినీ కూడా బస్సులేసి మరీ కూడా రప్పించుకొని రాత్రిపూట ఎక్కడో పెట్టి, ఈ విధంగా ఎన్నాళ్ళు ఈ విధంగా నువ్వు ఈ దొంగదారిని ఇట్లాంటి ఎప్పుడూ కూడా దొంగ బతికే చంద్రబాబు గారిది. ఈ అడ్డదారిలో ఈ విధంగా కుటిలమైన రాజకీయాలతో జరగాల్సినటువంటి పనులు జరపకుండా, ప్రజలకు అందించాల్సినవి అందించకుండా, ఇలా అడ్డదారిలో ఏదో చేసి దాన్ని డైవర్షన్ చేస్తాను అనుకుంటే ప్రజలేమంత అమాయకులు కాదు కదా. నీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటికే ప్రజలకు బాగా అర్థమైపోయింది. కష్టపడుతున్నటువంటి వాళ్ళు, బాధలు పడుతున్నటువంటి ప్రజలకి నువ్వెంత నీ మీడియా ద్వారా నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చూపించినా, నువ్వు చాలా గొప్ప పరిపాలన అనుకుంటూ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఈరోజు ప్రజలు అందరూ, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎంత సఫర్ అవుతున్నారు. కడుపులో చల్ల కదలకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటికే మరి అన్నీ అందించి పేద వర్గాలను ఆదుకున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా
ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేశారు. అదేవిధంగా గిట్టుబాటు ధర ప్రకటించారు. ఏ సీజన్లో ఆ పంటలకు తగిన విధంగా పెట్టుబడి సాయం అందించారు. ఇన్ని రకాలుగా మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే రైతులు తలుచుకుంటూనే ఉన్నారు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తామని చెప్పి వచ్చి ఈరోజు రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఎంత గొప్పదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజుల్లో వాళ్ళకి ఆఖరికి లేబరు, గన్ని సంచులు, ఏది ధాన్యం కొనుగోలు నాడు ఒక పారదర్శకంగా ఎవ్వరు మధ్యవర్తులు లేకుండా సరాసరి ప్రభుత్వమే రైతుల దగ్గరికి వెళ్ళి టన్ను అంటే క్వింటాలు 1725 రూపాయలు ప్రకటించి మొత్తం డబ్బు వాళ్ళకి ఇవ్వటమే. కనీసం వాటి తూకం వేసినటువంటి ధర కానీ, ఆ సంచులు మోసేటువంటి కూలీ కానీ, తర్వాత ఆ సంచులు నింపే ధాన్యం నింపే సంచులు కానీ ఈ మొత్తం కూడా ప్రభుత్వమే ఆ రోజు భరించింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అంత పరిపాలించిన దాన్ని అంత ప్రభుత్వం సాయం అందించినప్పుడు అంటే వీళ్ళకి అదనంగా కూడా ఇంకా దాదాపుగా ఇది ధాన్యం 25 కిలోమీటర్ల రవాణా కోసం 468 రూపాయలు, టన్ను ధాన్యం గోని సంచులకి 85 రూపాయలు, మరి హమాలీలకేమో 220 రూపాయలు, ధాన్యం 25 కిలోమీటర్ల రవాణా 468, అన్నీ కలుపుకుంటే ఒక్కో టన్నుకి 2523 చొప్పున జిఎల్టీ రూపంలో రైతుల కోసం ఆ రోజు ఖర్చు చేయటం జరిగింది. ఈ విధంగా ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా రైతుకి ఇంత మేలు చేయగలిగిందంటే ఎప్పుడూ లేదు. అదేవిధంగా కల్లాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బంది లేకుండా ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయలు కార్బన్ ఫండ్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అంటే రైతుని ఎంత కళ్ళల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాపాడుకుందో మనం కళ్ళారా చూసాం. ఈరోజు అసలు ఈ ప్రభుత్వం ఏ రైతునైనా పట్టించుకుంటా ఉందా? ఎంత దారుణంగా ఉందండి. రంగు మారిన, తడిసిన, మొలకెత్తిన ఈ ధాన్యాన్ని కూడా ఆ రోజు ప్రభుత్వం కొనుగోలు చేసిందే. ఈరోజు ఈ దళారులంతా కూడా రంగు మారిందనో లేకపోతే కొంచెం తేమ ఉందనో వాటి ధర పూర్తిగా సగానికి సగం తగ్గించి వాళ్ళు అడుగుతుంటే రైతుల కళ్ళ వెంట నీళ్లు కాదు రక్తం గారుతూ ఉందండి. ఏనాడు నీ